నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక పరిణామం మరెక్కడో దాన్ని శాసిస్తుందని. ఇప్పుడు హమాస్ వాళ్ళ పరిస్థితి అదే. అమెరికాలో జరిగిన పరిణామం హమాస్ని శాసించింది. అమెరికాలో వచ్చినటువంటి ట్రంపు హమాస్ని దెబ్బకొట్టాడు. ఎలా? యుద్ధంలోనో లేకపోతే మరొక దాంట్లోనో ఏదో ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చినో కాదు. యుఎస్ఐడ్ అనేటటువంటి దాన్ని ఆపేశాడు. తీవ్రవాద నేరపూరిత సంస్థలకు ఇవ్వద్దన్నాడు. అదేంటి, వాళ్ళకి ఇస్తారా? ఇస్తున్నారు. సోరోస్ అనేటటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకి నేర సంస్థలకి కూడా యుఎస్ఐడ్ ఇప్పిస్తున్నాడు. వాడు అదేం పిచ్చో అర్థం కాదు. వాళ్ళు కూడా బతకాలట, నేరస్తులు బతకాలట, ఉగ్రవాదులు బతకాలట, అరాచకవాదులు బతకాలట. వాళ్ళ స్వేచ్ఛట అది. అట్లా ఇప్పించాడు. ఓ పక్కన ఇజ్రాయెల్కేమో అధికారికంగా చట్టసభల నుంచి అనుమతులు తీసుకుని ఆయుధాలు డబ్బులు ఇస్తున్నది అమెరికా. అదే ఇజ్రాయెల్ వాళ్ళని కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేసినటువంటి హమాస్కేమో యుఎస్ఐడ్ పేరుతో సాయం పేరుతో డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు యుఎస్ఐడ్ ఆపేసేటప్పటికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, తిరగడానికి డబ్బులు లేవు, ఖర్చులకి డబ్బులు లేదు. అప్పటికి ఆ బందీలకి చేతిలో డబ్బులు లేదు. మెయిన్ అన్నిటికంటే సమస్య ఏంటంటే ఇప్పుడు అక్కడ యుఎస్ఐడ్ ద్వారా వచ్చే ఆహారం వీళ్ళు తినేస్తుంటారు 70%. ఇప్పుడు అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. నువ్వెవడరా మా తిండి తినడానికి అన్నటువంటి. ఇదివరకు ఏంటంటే వీళ్ళ దగ్గరకు 100 రూపాయలు వస్తే వాళ్ళకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళ తిండిలో వీళ్ళు 30 రూపాయలు తింటున్నా సరే పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. హాస్పిటల్లో వాళ్ళకి వైద్య సదుపాయాలు అందకపోతే ఎదురు తిరుగుతున్నారు. వీళ్ళకి వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళని వెళ్ళిపోమని రెంట్కి చెడ్డరేవడైంది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అయింది వాళ్ళ పరిస్థితి.